చూడమ్మా, నీకు ఎప్పుడెప్పుడు భయం వేస్తుందో అప్పుడు గట్టిగా పారాయి, భయం పోతుంది. దంచు అమ్మా, దంచు అమ్మా. మేనతో దంచమంటే ఇక్కడ మూట దంచుతుంది. అమ్మా నువ్వైనా చెప్పావా? అయ్యి బాబాయ్. ఇన్ని కొన్నా ఇంకా మీ షాపింగ్ అవ్వలేదా? నేను కూర్చుంటాను. అమ్మా ఈ లిప్స్టిక్ బాగుంది కదా? బాగుంది, అదిరింది. చూడకుండా చెప్తావేంటి? సో చాలా బిజీ. అవును, చాలా బిజీ. నీకెప్పుడు జోక్లే. ఈ షేడ్ బాగుందా? బాగుంది, సూపర్ గా ఉంది. చూసి చెప్పొచ్చు కదా. చెప్పు. హే, ఈ లిప్స్టిక్ బాగుందా? సూపర్ గా ఉంది. చూసి చెప్పు. నువ్వు లిప్స్టిక్ కొనుక్కుంటే నన్ను ఎందుకు చూడమంటున్నావు? లిప్స్టిక్ వేసుకునేది నీకోసమే కదా. అలాగా పెప్పర్మెంట్ చెక్ చేసి కదా తీసుకొచ్చాను. ఏమైపోయింది? ఈ కావ్య ఏంటలా చూస్తున్నా? లిప్స్టిక్ ఇయర్ రింగ్ ఏది కనపడటం లేదు. నా ఐ లాషెస్ బ్యాంగిల్స్ కూడా కనపడడం లేదే. నీ బ్యాగ్ లో ఉందా? నేనే నా హీల్స్ కనపడడం లేదని వెతుకుతుంటే మళ్ళీ మొదలవుతుందా? నా హీల్స్ తో నడుస్తున్నాడే. చూడండి. అవును, వాడు ఐలాష్ కి మస్కరా వేస్తున్నాడు. హే, నా లిప్స్టిక్ వేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి పిలుద్దామా? నిద్రపోయేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారమ్మా. ఇంగ్లీష్ అవసరమా? లూసా రాఘవన్ నా లిప్స్టిక్ వేసుకుని టక్ 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 నడిచాడు. ఐలాష్ కి అని మస్కర్ వేసి భయపెడుతున్నాడు. ఏంటి నా కొడుక? అలాగే ముగ్గురు మెల్లిగా నా రూమ్ లోకి రండి. రండి చూద్దాం. నిద్రపోతున్నాడు. దుప్పటి తీసి మీరే చూసుకోండి. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళి చూడు. నేను ఎవరో కొడుతున్నారు, కత్తితో పొడి చేశారు, రక్తం బాగా కారుతోంది. చచ్చిపోయాడు. గుడ్ నైట్. చిచ్చి, కూర్చున్న లక్షణం చూడు. కాలు దగ్గర
వాడు అసలే కళ వచ్చి భయపడి ముసుగుతని పడుకున్నాడు. మిమ్మల్ని వాడు లిప్పీస్ వేసుకుని భయపెట్టాడా? వాడితో సరసాలాడాలనుకుంటే పొద్దునే రండి. అక్కడ చూస్తే భయపడుతున్నాడు, ఇక్కడ చూస్తే బుద్ధిగా పడుకున్నాడు. ఇది కళ నిజం నాకు అర్థం కావటం లేదే. చూడండి, ఏదైనా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఓకే? తొమ్మిదిన్నరకు వస్తానన్నావు, ఇప్పుడు 11:30 అయింది. నాకు 1 గంటకు వేరే పని ఉందని నీకు తెలీదా? కొంచెం లేట్ అయింది, సారీ. ఏంటి సారీ? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారైనా తీసి మాట్లాడేవా? ఇదొకటి డిస్టర్బ్ గా ఉంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏ హోటల్ కి వెళ్తున్నా? కొంచెం వెనక్కి జరిగి కూర్చో. జరిగి కూర్చోడానికి తీసుకొచ్చావు. వరంగల్ అనేది ఈ శంకర్ కోటరా? మినిస్టర్ మనిషిని తెలిసి కూడా ఈ పని చేశాడంటే ఎవడ్రా వాడు? ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, కనిపెడతాను. కనిపెట్టకపోతే నిన్ను చంపేస్తా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఏమండి పడుకుంది, నేను రెడీ. అరచి అది కాదండి, మరి రాత్రి అయింది, ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎలా జరుగుద్ది? నువ్వు త్వరగా పడుకుంటావు కదా. ఎప్పుడు చూసినా రొమాన్స్ చేసుకుంటావు, బ్లడీ ఫుల్స్. వదినా, నాకు డౌట్. ఈ అర్ధరాత్రిలోనా? అవును వదినా, ఈ ఇంట్లో నుంచి దెయ్యం ఇంకా పోలేదు. ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టు, పోతున్నట్టు వస్తున్నట్టు. రెండు ఒకటే. అవునా? మాకు అదే డౌట్ రా, దాని గురించే మేము ఇద్దరం నా ముందు కూడా ఒక దెయ్యం నుంచి ఏమి వచ్చినా అన్నయ్య నేను చూసుకుంటానన్నా. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? కోరి దగ్గరికి వెళ్దామా? మెడల్లానా ఆ అగోరి వేస్తే ఆ అగోరి కన్నా పవర్ఫుల్ అయినోడు నాకు తెలుసు. అవునా? అయితే ఓకే. ఎందుకు కొడతావు? అక్కడి దగ్గరికి వెళ్తావా? అక్కడి దగ్గరికి వెళ్తావా? వెళ్తావా? నేను డిస్టర్బ్ చేయను, నువ్వు ఎందుకు చేస్తున్నావు? వదినా, ఆ అన్నయ్య ఆ గోరి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? వచ్చిందా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. పిడికిడి అన్నం పెడతావా? అక్కడెవరూ భోంచలేదు, ఆకలి. పిడికిడి అన్నం పెడతా. బిర్యానీ పెడతా. అన్నం పెడతావా? బిర్యానీ. అక్కడెవరూ భోంచలేదు. అన్న ఇక్కడ ఏమీ జరగలే, ఎవరికి ఏమీ చెప్పకో, కప్పుకొని పడుకో. కనీసం పిండైనా సరిగా వేస్తున్నావా? వేస్తున్నా. చూడండి, మన కూతురు
పని చేసుకునేదాన్ని కాళ్ళు పట్టుకుని లాగి పిండి ఒంపేసి నవ్వుతున్నారా? ముందు మీరు కూర్చోండి అత్తయ్య. ఏమైంది? ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం. అంతలో మీరు భయపడి పిండి పంపేశారు. ఏంటి అది అంత ముఖ్యమైన విషయం? ఈ ఇంట్లో ఉన్న దయ్యం ఇంకా వెళ్లిపోలేదు. అవును, మీ అబ్బాయి మీదే ఉంది. ఏంటే? మేము చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత కోపడండి. వాడు ఐలాష్ కి నా మస్కారా వేసుకున్నాడు, ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు, కావ్య హీల్స్ వేసుకుని టుక్ 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 మని నడిచాడు. రూమ్ లో చెప్పేది నాకు అర్థం కావట్లేదే, భయంగా ఉంది. వాడిలో ఇంకెవరితో ఉందత్తయ్య. మేము ముగ్గురు వెళ్లి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం. లోపల ఉన్నది తప్పకుండా బయట వస్తుంది. వాళ్ళని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయట వస్తుంది. వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్య. డ్రామానే కదా నిజం తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అత్తయ్య. అవునమ్మా, వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. మాకే గోబ పగిలాకే అర్థమయ్యింది. చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పలే. నిజమా? అవునమ్మా. నాకు చాలా భయం వేస్తుంది. మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను. అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే వాడు ఇప్పుడు వస్తాడు. వాడిని కూర్చోబెట్టి మేము ముగ్గురం క్లోజ్ గా వెళ్తాం. అది కన్ఫర్మ్ గా బయటకు వస్తుంది. చూడండి, వాడు వచ్చేలోగా మీరు అందరూ వెళ్ళి దాక్కోండి. ఇది వర్కౌట్ అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. రాఘవా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా వస్తావా? నేను ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాను. పిలుస్తున్నాం కదా, రా వచ్చి కూర్చో. కూర్చో. ఏం లేదు రాఘవ్, మేము ముగ్గురం ఫ్రీగానే ఉన్నాం. నీతో రావచ్చా? మీరు అక్కడికి రాకూడదు, డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను చూడు, నా కళ్ళు చూడు. వద్దుందా నీకు? దీనికోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ముట్టంటే నన్ను ముట్టుకోకు. మాతో కొంచెం రొమాన్స్ చేయొచ్చు కదా. వదులు వదలమన్నానా? వదలమంటుంటే వదలండి. వద్దు, వదలండి. వదలండి, వదలమంటుంటే. ముగ్గురు ప్లాన్ చేసి నన్ను బయటికి రప్పించారు కదా. ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు? మీ లవర్ని నేను కౌగలించుకుంటే మీకు కోపం వస్తుందా రాదా? నాలో కూడా నా లవర్ ఉన్నాడు. ముగ్గురు కలిసి ఓ మగాడిని కౌగలించుకుంటున్నారే, మీరు అమ్మాయిలేనా? ఇలా చూడండి, ఎన్నిసార్లు మీరు రాసుకుని పూసుకుని గట్టిగా కౌగలించుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మాలు పెట్టినా మీ మేకప్ అందానికి పడిపోడు. వాడు నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? నా అందానికి ముందు మేము ముగ్గురు చెప్ప ఫిగర్స్. భయపడుతున్నట్టు ఉన్నారు, సాఫ్ట్ గానే మాట్లాడతాను. డూ యు నో ఇంగ్లీష్? ఐఎమ్ ఇన్ లవ్ విత్ కాళీ మై డియర్స్. హౌ డ్యార్ యు టచ్ హిమ్? యు గాట్ ద పాయింట్? ఎవరా కాళీ చెప్పు, అసలు నీకేం కావాలి? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? రండే నా సోదరులారా. I don't need to explain it to you. I have a very important work. Go and sleep early. Good night. Baby. అత్తయ్య, మేము చెప్పినప్పుడు నమ్మలేదు కదా. ఇప్పుడు మీరు కళ్ళారా చూసారు. వచ్చి ఏంటో అడగండి. ఏంటో ఆడదల్లా నడుచుకుంటున్నావు? ఏంటి అది? రాఘవ నిన్నే అడుగుతున్నారు, సమాధానం చెప్పు. ఇలా సైలెంట్ గా నిల్చుంటే ఏంటి అర్థం? అడుగుతున్నా, చెప్పు. This guy is so silly. ఏంటి బల్లా? వాడు నన్ను ఎగతాలు చేస్తున్నాడమ్మా. హే, తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. అస్సది ఇది ఎక్కడో విన్నట్టుంది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంకో రూపాన్ని చూడాలనుకోకండి. ఇంకో రూపమా? ఏంటా భయపడుతున్నావు? ఏది చూపించు. ఎందుకత్తయ్యా దెయ్యాన్ని కొట్టారు? నాకు అర్థం కావట్లేదు. కన్నం తోయినంగా చూపించిన తర్వాత కూడా ఎందుకమ్మా కొట్టావు? అమ్మా, వెనక రామ్మా. భయంకరమైన రూపం రాస్తావే. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరా- కాళీ,
కమ్ అవుట్. వాడు ఎవరినో పిలుస్తున్నాడు. కమ్ అవుట్ కాలి. ఒరేయ్, కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినో పిలుస్తున్నాడు రా. నేను విన్నానమ్మా. ఏంటి రోసి? అయ్యో, వేరే గొంతు వినిపిస్తోందిరా. అది కూడా వినిపించిందమ్మా. యు కమ్ అవుట్. భయంకరమైన రూపం రా సావే. చెప్పండి దైవదా. ఎవరు రోసిని కొట్టిందే? అన్నా, మేం కాదన్నా. అదిగో ఆ సోఫా వెనకాల దక్కుందే, ఆ ముసలిదే కొట్టింది. క్షమించండి అత్తయ్య, మీకు వయసు అయింది, చచ్చినా పర్వాలేదు. మేము పాపం క్షమించండి అత్తయ్య. ఇప్పుడే ఇస్తా. అమ్మా వెనకాలే ఉన్నాడమ్మా. వద్దు బాబు, వద్దు బాబు. అమ్మంట్రా, కొట్టకూడదు. అన్న మా అమ్మకే బ్యాక్ వీక్. అదంతా ఓవర్ యాక్టింగ్, నమ్మకండి. రోసిని ప్లాన్ చేసి కొడతారా? నన్ను వదిలేనా? దాన్ని పట్టుకోండి. అది పక్కన చూడు. రాయిటు రాయిటు. చాలా భయంకరమైన రూపం రా సావే. చాలా భయంకరమైన రూపం రా సావే. ఎవరిని పట్టుకుని భయంకరమైన రూపరా స్వామి అంటున్నావు? నేను చాలా భయంకరమైన రూపం రా సావే. నువ్వు మాటతో చెప్తేను. మోహన్ చూడు, నువ్వు ఇట్రా. చిన్నపిల్లవా, సరిపో. నవ్వి నన్ను మోసం చేయకు, ఇట్రా. చాలా సంవత్సరాలుగా దెయ్యంతో తనలు తింటున్నాను. డిస్కౌంట్ ఓ, నువ్వే చూపిస్తున్నావా? ఓకే. ఏంటి అక్కడ నుంచో ఏం చేస్తున్నావు? ఇట్రా. వేసానంటే నేను నిన్ను డాన్స్ ఆడడానికి పిలిచాను. కాళ్ళు వాటి అంతటా అవే ఆడుతున్నాయన్నా. నువ్వు కొంచెం షటప్ చేస్తా. చుంచెలు కాయట్రా. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నువ్వు దెయ్యానువా లేక నేను దెయ్యాన్నా? నువ్వే 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 నువ్వే. నేను కొంచెం తిరిగి నుంచో. తిరిగితే కొడతా. తిరగకపోయినా కొడతాగా. అక్కడేంటి ఒక శాల్తీ నుంచో పంపు కొడుతుంది. ఇట్రా. నువ్వే కదా కొట్టింది. నటించొద్దని చెప్పానా? అయ్యో అన్న, దెబ్బ తట్టుకోలేకపోతున్నా. బయటకు చీటికి మాటికి ముగ్గురు వాటేసుకోవడాలు, రొమాన్స్ చేయడాలు లాంటివి చేశారో తోలొలి చేస్తా. మీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను, నా ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తాను. బిర్యానీ చేసి పెట్టు. మన కుటుంబానికి వచ్చిన అగ్ని పరీక్ష చూసావా? ఇప్పుడు నేనేం చెయ్యను.